వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నా ఆలోచన మారింది, శివుడిపై భక్తి పెరిగింది. నారా లోకేష్. అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుని పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద అంశాలపై సిపి. శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతెర్చిన భార్య. వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షం అడగడంపై వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారు కమిటీ నేతలు. చంద్రబాబు అరెస్టు తర్వాత నా ఆలోచన మారింది, శివుడిపై భక్తి పెరిగింది. రాముడిలానే కాదు, అప్పుడప్పుడు శివుడిలా మారాలి. శివుడిని తలుచుకున్న ఆయన విగ్రహాన్ని చూసిన నాకు ధైర్యం వస్తుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి రోజున మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ప్రత్యర్థిగా వచ్చిన నిరంజని పీతాధీశ్వర స్వామీజీ శ్రీ 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 మహా మండలేశ్వర కైలాస నందగిరి మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన్ని నేను ఈరోజు ఇట్లా కలుస్తాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, నాకు చాలా చాలా అదృష్టం. బాబు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా చాలా పెరిగింది. రాముడులాగానే కాదు, కొన్నిసార్లు శివుడిలాగా ఉండాలని బలంగా నాలో నమ్మకం పెరిగింది. నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూములో శివుడిని పెట్టుకున్నాను. ఆ విగ్రహానికి రోజు నేను పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తా. ఆయన్ని తలుచుకున్నా, ఆయన విగ్రహాన్ని చూసినా ఎక్కడ లేని బలం నాకు వస్తుంది. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, పాదయాత్ర ఈయన చేయగలుగుతారా కానీ నేను శివుడి భక్తుని కదా. 226 రోజులు 3132 కిలోమీటర్లు స్వయంగా శివుడేనని నడిపించారు. సత్యం, శివం, సుందరం, సంతోషాన్ని పంచేవాడు మన శివుడు. మానవత్వం, శివతత్వం. ఆయన విషాన్ని మింగి అందరికీ అమృతం పంచారు. ధ్యానం, మౌనం, ధ్యానం తప్ప ఇతర అలంకారాలు ఉండవు మన శివుడికి. భక్తి తప్ప మరి ఇతర కానుకలు కోరరు మన శివుడు. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు మన శివుడు. మన శివుడు అర్ధనారీశ్వరుడు. మహిళలు గౌరవించాలి, మహిళల గొప్పతనం నేర్పించింది మన శివుడు. శివుడు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతాం. మహాభక్తి ఛానల్ ఒక శక్తిగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆయన కెరియర్ ప్రారంభించిన వంశీ గారు ఈరోజు మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి అధినేతగా ఉండటం నిజంగానే చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. మహాకుంభమేళ ఆఖరి రోజు ఈరోజు. మహాశివరాత్రి పర్వత దినాన మొదలైన మహాభక్తి ఛానల్ హిందూ ధర్మాన్ని కాపాడేలాగా కృషి చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళు నేను కోరుకుంటూ ఛానల్ యజమానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యతని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. విశాఖపట్నం పెద్దగంట్యాడ మండలం అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుణ్ణి పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరించిన భక్తులు. విశాఖపట్నం పెదగంట్యాడ మండలం అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుణ్ణి పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గాజువాక పోలీస్ ఆధ్వర్యంలో సముద్ర స్నానాలు చేస్తున్న భక్తులు. మీ వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ శాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు మోడగుర్తి వీరవెంకట సత్యనారాయణ. మా స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. నేను ఉద్యోగరీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ డిపార్ట్మెంట్ ఈసార్ 3 సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వచ్ఛందంగా సూచనలు, జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను. అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు, గత 30 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పికొండలో జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా, తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. యాత్ర చాలా సజావుగా జరుగుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతోమంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది, బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు సజెషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో పోలీసుల పనితీరును, అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది. సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు. డీసీపీ గారు 2 days నుండి. సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందోబస్తు అంతా మేము ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అందులో భాగంగా చంద్రపాలెం హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతుగా చంద్రంపాలెం, భీమిలి ప్రాంతాల్లో చేసిన శిబిరాల వద్ద
పార్టీ నాయకులతో కొంతసేపు మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, భీమిలి పార్టీ అధ్యక్షుడు డిఏఎన్ రాజు, పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, మన్యాల సోంబాబు, గరే గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 31 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా జరుగుతున్న శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల 31 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఎన్నికల సరళి, బందోబస్తు, భద్రతా అంశాలపై శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. వరకు 10 o'clock వరకు 24%, 23%, 11 o'clock మనకు 30+. సో ఓవరాల్గా అన్ని 30 లొకేషన్స్లో 31 పోలింగ్ స్టేషన్స్లో కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఓవరాల్గా అరౌండ్ 300 పోలీస్ తోటి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ ప్రాపర్గా సిస్టమ్ ఇదంతా జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరెవరైతే మనకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారో సో అందరూ వచ్చి దయచేసి ఓటు వినియోగించుకోవాలి. మనకి దీని తర్వాత ఈరోజు ఈవినింగ్ మళ్ళీ కంప్లీట్ 5 o'clock 4 o'clock కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనకి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వైజాగ్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనం ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ బందోబస్తు పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా బందోబస్తు దాన్ని బట్టి అదంతా అరేంజ్ చేస్తాం. మనం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం యాజ్ పర్ స్టేట్ అది అన్ని అప్లై అరేంజ్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య. పోలీసులు వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య. మృతుడు మజ్జి రమేష్, సన్ ఆఫ్ సన్యాసిరావు, వయసు 35 సంవత్సరాలు, కాపు కులాల వారీగా టీ ఏజెంట్ వీధి, హడ్కో కాలనీ, శ్రీకాకుళం జిల్లా. అనువానితో దుకుము గ్రామం, బిసినిఘటక్ మండలం, రాయగడ జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందిన మజ్జి శశి అనే మహిళతో కొన్నేళ్ల క్రిందట ఇరువురికి వివాహం జరిగింది. వీరిద్దరికి 12 ఏళ్ల జ్యోత్స్న, 10 సంవత్సరాల వెంకటసాయి ఇద్దరు సంతానమున్నారు. మజ్జి రమేష్ స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అతను తన భార్య మజ్జి శశితో కుటుంబ కలహాలు, తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను ప్రతిరోజు మద్యం సేవించి ఇంటి ఖర్చుల కోసం డబ్బులివ్వకుండా తరచూ భార్యని, పిల్లలని కొడుతూ అనుమానించేవాడు. ఈ క్రమంలో 23/2/2025 తేదీ రాత్రి సమయంలో మృతుడు తన భార్యతో మద్యం మత్తులో గొడవ పడ్డాడని, మరుసటి రోజు ఫిబ్రవరి 24వ తేదీన మృతుడి భార్య మజ్జి శశి ఫిర్యాదుదారునికి పై విషయాన్ని తెలియజేసి మృతుడు ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఫిర్యాది మజ్జి శశితో కలిసి అక్కడికి వెళ్లి పక్క తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశించగా రమేష్ మృతి చెందాడని, మెడకు గాయాలు, ఎడమవైపు గాయాలు ఉన్నాయని శశి అస్థిరమైన సమాధానాలతో అనుమానం కలిగి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత బిల్లింగ్ ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్ తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మధ్యలో పిల్లల్ని కొట్టారు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నాం, చదువుకున్న పిల్లలు చదువుకున్నాం. దాంతో కోపం వచ్చి ఆమె కూడా గట్టిగా పక్కన జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచిగా పడుకోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది ఆతోటికి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కింద పడేసి స్ట్రాంగులేషన్ చేసి అతన్ని చంపడం అనేది చున్నీతో మరగేసి లాగేసింది. కాకపోతే ఇమ్మీడియట్గా ఆమె మనకు ఆ విషయం తెలిసి అనుమానాస్పదంగా ఉందని చెప్పి మనం కేసు నమోదు చేసాం. అంటే మనకు అప్పటికి ఇవేం తెలియదు. ఇట్లా డెడ్ బాడీ ఉందని మాత్రం మనకు సమాచారం వచ్చింది, ఒక అతను చనిపోయి ఉన్నాడని. ఆమె అప్పటికి ఇంట్లో లేదు.
ఇమీడియట్గా సిఐ గారు మా పోలీస్ టీం అంతా కూడా నేరస్థానాన్ని విజిట్ చేయడం చేసి అనుమానాస్పదమైనటువంటి మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా చూస్తే ఈ మెడ మీద ఇక్కడ ఒక స్కార్ లాగా అనిపించింది, మచ్చలాగా అనిపించింది. దాని మీద ఇమీడియట్గా అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అనేది చేయించారు. పోస్ట్ మార్టం నివేదిక నేను సాయంత్రం వచ్చింది. నివేదికలు ఏంటంటే అది స్ట్రాంగులేషన్, అంటే పేకకి ఏదో ఒక చున్నీ కానీ ఏదైనా దీంతో పేక నొమ్మేసి చుట్టేసి చంపడం జరిగిందని చెప్పేసి డాక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. బేసిక్గా ఆ నివేదికని ఆధారంగా తీసుకుని మేము సెక్షన్ని అనుమానాస్పద మరణం నుంచి మర్డర్గా నమోదు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఇమీడియట్గా ఇంట్రాగేషన్ మనం దాని మీద అనుమానించి ఎప్పుడైతే ఇంట్లో తను భార్య పిల్లలే ఉన్నారు, పిల్లలు అప్పుడే స్కూల్ కూడా వెళ్ళిపోయారు. మార్నింగ్ అయినాక ఇది జరిగింది. 9 నుంచి 12 గంటల మధ్య జరిగింది. అన్నీ అనుమానాస్పదంగా భార్యని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం అన్నీ కూడా ప్రాపర్ రికార్డు అంతా తయారు చేసి మధ్యవర్తి సమర్పించారు. ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏంటంటే ఆమె తనని శిలాన్ని అనుమానించడం, తనని కొట్టడం, తాగి తను ఎన్ని చేసేసరికి వెక్స్ అయిపోయి నేను ముఖ్యంగా పిల్లల్ని కూడా రోజు కొడుతుంది కాబట్టి ఆమె తట్టుకోలేదు. సో అది అతన్ని చంపడం జరిగింది. దాని మీద కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసి ఇంట్లో మన భూపాల్ సిఐ గారు సిద్ధంగా కూడా ఇమీడియట్గా స్పందించి నేరస్థలాన్ని విజిట్ చేయడం, కేసు నమోదు చేయడం, ఆమె అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిజాన్ని రావడం అనేది చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వెంటనే చేయించి ఆమె పడుతున్నందుకు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం అడగడంపై వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారు. కూటమి నేతలు 40% ఓటింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే మేం ప్రతిపక్షం అడుగుతున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంది. అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక 4వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అధికారమే కొత్త కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. మేము అధికారం కోసం ఆరాటపట్ల మీరిచ్చే జీతబత్యాలో లేకపోతే మీరిచ్చే కారులో హోదానో అట్టి కోరుకోవటంలా. ఇవాళ మేము ఆశించేది, ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. హోదా గురించి మేము ఆరాటపడతలా, ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే నిన్న చూశారు అసెంబ్లీలో 17 మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. అంటే సమయం ఉంటే, మాకు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పదే చెబుతా ఉంటారు 10% సీట్లు రావాలి, 10% సీట్లు రావాలి. ఏం చెబుతోంది చట్టం? 1977 1977 పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది. సంఖ్యతో సంబంధం లేదు. ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది. చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా. మాకు కావలసింది, మేము చేయవలసింది ఒక్కటే, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి, తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం. నిన్న చూశారు, మండలిలో మేము అడుగుతున్నాం, మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుడు సైతం కూడా